ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కనెక్ట్ అయ్యాక ఒక వర్డ్ రిపీటెడ్ గా వినిపించింది, ఏపీఐ. వెల్కమ్ టు డే 20 ఆఫ్ మై ఫ్రీ స్టార్ డెవలపర్ జర్నీ. లాస్ట్ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్ కి డాటా ఎలా సెండ్ చేశానో చెప్పాను. ఇవాళ నేను ఏపీఐ అంటే ఏంటి, నేను ఎలా స్టార్ట్ చేశానో షేర్ చేస్తాను. స్టార్టింగ్ లో నాకు ఏపీఐ అంటే చాలా బిగ్ వర్డ్ లా అనిపించింది, కానీ స్లోగా నాకు అర్థమైంది ఏంటంటే ఏపీఐ అంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ మధ్య ఒక బ్రిడ్జ్. నేను ఫస్ట్ లో పెద్ద ఏపీఎస్ ట్రై చేయలేదు. ఫస్ట్ సింపుల్ గా ఒక బ్యాక్ ఎండ్ రౌట్ క్రియేట్ చేశాను. బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, ఓ ఇది నా ఫస్ట్ ఏపీఐ. తర్వాత నెక్స్ట్ స్టెప్ డాటా పంపించడం. ఫ్రంట్ ఎండ్ లో ఒక సింపుల్ ఫామ్ క్రియేట్ చేశా. యూజర్ ఏం టైప్ చేస్తే అది బ్యాక్ ఎండ్ కి పంపించడం ట్రై చేశా. కానీ స్టార్టింగ్ లో డాటా ఎంటీగా వచ్చింది, ఎర్రర్స్ వచ్చినాయి, మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. కొన్ని స్లోగా చెక్ చేశాక ఫ్రంట్ ఎండ్ లో ఏం పంపిస్తున్నా బ్యాక్ ఎండ్ లో ఏం వస్తుందని చూసా. ఫైనల్ నేను పంపిన డాటా బ్యాక్ ఎండ్ కన్సోల్ లో కనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఏపీఐ వర్క్ అవుతుందని. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఏపీఐ అంటే జస్ట్ బ్యాక్ ఎండ్ కోడ్ కాదు, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ మధ్య కమ్యూనికేషన్. సో డే 20 లో నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏపీఐ అంటే బ్రిడ్జ్. డాటా పంపించడం నేర్చుకుంటే బ్యాక్ ఎండ్ లో మనం ఇంకో స్టెప్ వేసినట్టే. సో నెక్స్ట్ వీడియోలో నేను నా ఫస్ట్ ఏపీఐ ఎలా క్రియేట్ చేశానో చూపిస్తాను. దిస్ ఈస్ డే 20 ఆఫ్ మై జర్నీ. ఫాలో ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.